అలాగే ఇక్కడ జగన్ కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను. నేను వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముస్తాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మనకి వైసీపీ రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు, అభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాను, మీరు ఆలోచించుకొని ఓటేయండి. ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది, కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తు మీది, ఆస్తిపాస్తులు మీవి, మావి కావు. మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి, అన్ని తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే బీసీలకి మనకి 34 నుంచి 24% చేశారు, దాన్ని తిరిగి 34% చేస్తాం. స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని. అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన 27 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. అలాగే బీసీల కోసం ఉన్న 13 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఏబీసీ సంబంధించి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించి 10% కోటా. ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది, కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ, లేదంటే బ్రాహ్మణ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాల్లో ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోటా వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆడబిడ్డలందరికీ బస్ పాస్ కూడా ఇవ్వని ప్రభుత్వం. మనం తెలుగుదేశం ఉచిత ప్రయాణం, మనకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు సౌకర్యం, బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం. మీకు టీచర్లకి గౌరవం ఇస్తాం, టీచర్లు గుండెల్లో పెట్టుకుంటాం. దయచేసి మీరు ఆ బాధ్యతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం.
ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అన్న విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే, ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్లి నేను నాన్నగారి దగ్గర తీసుకెళ్లి మరి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. నాకు ఇట్లా మీరు ఇట్లా